మణిపూర్ ఘోరకల్లో సామూహిక అత్యాచారానికి గురైన ఒక యువతి ఇటీవల మరణించింది. కుకీ తెగకు చెందిన ఈమెను 2023 మే 15న మీతీ తెగకు చెందిన నలుగురు యువకులు జీపులో అపహరించుకుపోయి బిష్నాపూర్ కొండల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను తమ తెగకు చెందిన అరంబాయ్ తెంగోల్ అనే మిలిటెంట్ గ్రూప్కు అప్పగించారు. వారు ఆ రాత్రంతా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తెల్లవారిన తర్వాత బాత్రూంకు వెళ్లడానికి వారిలో ఒకడు ఆమె కట్లు విప్పడంతో ఎలాగో తప్పించుకుని కూరగాయల ఆటోలో దాక్కుని వెనక్కు రాగలిగింది. సమస్త వ్యవస్థలు మీతీల ఆధిపత్యంలో ఉంటూ శాంతి భద్రతలు అత్యంత క్షీణదశలో ఉన్న కారణంగా ఆమె ఎటూ కదల్లేకపోయింది. రహస్యంగా కుకీల ఆశ్రయంలో ఉంటూ నాగాలాండ్లోని ఒక ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత ఆమె స్వరాష్ట్రంలో తనపై జరిగిన ఘోరంపై జూలై 21న కొంతమంది సాయంతో ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదని నెల రోజుల తర్వాత ప్రకటించిన పోలీసులు ఇప్పటికీ అదే మాట మీద నిలబడ్డారు. భౌతికంగానూ మానసికంగానూ కుంగిపోయిన ఆమె తనకు న్యాయం చేకూర్చని ఈ లోకం నుంచి నిష్క్రమించింది. ఈ 3 ఏళ్లలో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సహా వివిధ ఆసుపత్రుల్లో ఆమెకు చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. గాయాల ప్రభావంతో తీవ్ర మనోవేదనతో ఆమె జీవచ్ఛవంలాగా మారిపోయింది. తరచుగా స్పృహ తప్పి పడిపోయేదని, కన్నుమూసే ఆఖరి క్షణం వరకు ఆ ఘోరాన్ని మర్చిపోలేదని, అవమాన భారంతో పాటు నిందితుల్లో ఒక్కరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం ఆమెను మరింత కుంగదీసిందని తల్లి బాధపడుతోంది. చలాకీగా నవ్వుతూ గలగలా మాట్లాడే తన కుమార్తె తనతో తప్ప మిగతా వారితో మాట్లాడడం మానేసిందని, ఒంటరిగా గదిలో ఉంటూ వణికిపోయేదని ఆ తల్లి ఆవేదన చెందింది. మణిపూర్లో మే తొలివారంలో మంటలు రేగి అనతి కాలంలోనే ఉధృతంగా సాగిన నేరాలు ఘోరాల మీద ఎవరూ నోరు విప్పని, ఏ వ్యవస్థలు అడ్డుపడని వాతావరణం ఎంతో కాలం యథేచ్ఛగా కొనసాగింది. 2 కుకీ యువతలను మీతీ తెగకు చెందిన వారు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి వెలుగు చూస్తే కానీ అక్కడి తీవ్రత బాహ్య ప్రపంచానికి తెలియరాలేదు. కానీ దీనికి నెల రోజుల ముందే నార్త్ అమెరికన్ మణిపూర్ ట్రైబల్ అసోసియేషన్ వంటి సంస్థలు జాతీయ మహిళా కమిషన్కు చేసిన ఫిర్యాదులో మొత్తం 6 దారుణాలను ప్రస్తావిస్తే అందులో ఈ 3 మహిళలకు సంబంధించిన 2 ఘటనలు ఉన్నాయి. మణిపూర్లో జరుగుతున్నదేమిటో తెలిసి కూడా ఢిల్లీ పెద్దలతో పాటు అత్యున్నత సంస్థలు, వ్యవస్థలు స్పందించలేదన్నది నిజం. కుకీ, మీతీ తెగల మధ్య సుదీర్ఘకాలం సాగిన ఆ ఊచకోతల్లో వందల మంది మరణించారు. అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. మీతీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక పథకం ప్రకారం కుకీ జోలపై ఈ హింసను అనుమతించి మీతీలకు ఆశీస్సులతో పాటు ఆయుధాలు సైతం అందించి తీవ్రంగా అప్రదిష్ట పాలైన బీజేపీ పెద్దలు ఆయన్ను తప్పించడానికి ఇష్టపడలేదు. చివరకు సుప్రీంకోర్టు అక్షింతలు వేశాక అవిశ్వాస తీర్మానంలో బీరేన్ ఓటమి ఖాయమని తేలడంతో దించేయాల్సి వచ్చింది. ఎటకేలకు గతేడాది సెప్టెంబర్లో ప్రధాని మణిపూర్ సందర్శించినా అక్కడ ఏమీ జరగనట్టు, తానేమీ ఎరగనట్టుగా ప్రవర్తించి వచ్చేశారు. మణిపూర్ను రాష్ట్రపతి పాలనలోకి తెచ్చి వచ్చే నెలకు ఏడాదవుతోంది. అయినా బాధిత కుటుంబాల వారికి అదే నిర్లక్ష్యం, నిర్లిప్తత, బాధ్యతారాహిత్యం ఎదురవుతున్నాయి. ఇప్పుడు కన్నుమూసిన యువతి కేసు సహా ఇలా 0 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినవేవి ముందుకు కదల్లేదని, నిందితులను గుర్తించడం, పట్టుకోవడం జరగలేదని మీడియా విశ్లేషిస్తోంది. స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి సిబిఐ చేతుల్లోకి పోయిన కేసుల్లో ఈమెది కూడా ఒకటి. కేసులు తేల్చకుండా, మాయకుండా ఒక నిస్సిగ్గు నాటకం అలాగే కొనసాగుతోంది. 2 యువతులను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేసింది కనుక దానికి కారకులైన వారిలో కొందరిని మాత్రం అరెస్ట్ చేసి సిబిఐ కేసులు పెట్టింది. బిష్నాపూర్ కొండల్లోనూ, మీతీ మిలిటెంట్ల చేతుల్లోనూ సామూహిక అత్యాచారానికి గురైన ఈ కుకీ యువతికి మరణానంతర న్యాయమైనా చేకూర్చమని కుకీజో సంఘాలు చేస్తున్న డిమాండ్లు, ప్రార్థనలు ఫలిస్తే సంతోషం.